వీడియోలో మనం సమీకరణ వ్యవస్థ రూపకల్పన మరియు సాధన గురించి తెలుసుకోబోతున్నాం. అంటే సమీకరణాలను ఎలా కల్పించాలి, అంటే తయారు చేయాలి, మరియు ఆ సమీకరణాల నుంచి సాధన ఎలా రాబట్టాలి అనే విషయాన్ని మనం ఒక ఉదాహరణ రూపంలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ సమీకరణ వ్యవస్థ రూపకల్పన అనేది మనం ముందు వీడియోలో కూడా చర్చించి ఉన్నాము. అదే ఉదాహరణని మనం ఇక్కడ కొనసాగిస్తున్నాము. మీకు ఇంకా సులభంగా అర్థం కావాలి అంటే ముందు వీడియోని కూడా వీక్షించినట్లయితే మీకు అది ఎంతగానో ఉపయోగపడుతుంది. చూడండి, మనం తీసుకున్న ఉదాహరణ ఏమిటో. ఇలా తీసుకున్నాం మన ఉదాహరణ. ఏంటది? ఒక నదిపైన ఒక వంతెన ఉంది. ఆ వంతెన దాటే ప్రతి వాహనము కూడా ఈ టోల్ గేట్లో కొంత రుసుము చెల్లించాలి. అయితే ఏమిటంటే ఆ వంతెన దాటే వాహనాలు కేవలం రెండు రకాలైన వాహనాలు, కారు మరియు బస్. కారేమో 10 రూపాయలు ఇవ్వాలి టోల్ రుసుము. అదేవిధంగా క్షమించండి, కారు 5 రూపాయల టోల్ రుసుము ఇవ్వాలి, బస్ అయితే 10 రూపాయల టోల్ రుసుము ఇవ్వాలి. ఒక రోజులో ఆ వంతెనను 900 వాహనాలు దాటుతున్నాయి అనుకుందాం, మొత్తంగా కార్లు బస్సులు. అలా అయితే ఆ టోల్లో జమ అయ్యే మొత్తం రుసుము ఒక రోజులో 5,500 రూపాయలు. ఇలా ఉన్న ఈ ఉదాహరణ నుంచి మనం సమీకరణాలు రాబట్టాలి మరియు ఆ సమీకరణాల ద్వారా కార్ల సంఖ్య, బస్సుల సంఖ్య కూడా మనం కనుక్కోవాలి. అయితే ముందు వీడియోలో కేవలం మనం సమీకరణాలను ఏర్పాటు చేశాము, అంటే సమీకరణ వ్యవస్థను ఏర్పాటు చేశాము. ఈ వీడియోలో మనం ఆ వ్యవస్థ నుంచి సమీకరణాల సాధన, అంటే కార్లు ఎన్ని, బస్సులు ఎన్ని అనే విషయాన్ని కూడా కనుక్కోబోతున్నాం. చూడండి, ముందుగా సమీకరణ వ్యవస్థ ఎలా ఏర్పాటు చేశామో తెలుసుకుందాం త్వరగా. ఒక రోజులో మొత్తం వాహనాలు 900, మొత్తం కార్లు దాటే కార్లు అంటే ఆ టోల్ను దాటే కార్లు సి అనుకోండి. అదేవిధంగా ఆ వంతెనను వాడుకునే బస్సులు మొత్తం బి అనుకోండి. తద్వారా సి ప్లస్ బి 900 అవుతుంది. అదేవిధంగా మొత్తం టోల్ రుసుము 5,500. అయితే కారుకు టోల్ రుసుము 5 రూపాయలు, బస్సుకు టోల్ రుసుము 10 రూపాయలు. తద్వారా కార్ల ద్వారా వచ్చే టోల్ రుసుము ఏమవుతుందంటే 5 రూపాయలు ఇంటూ మొత్తం కార్లు సి 5సి. అదేవిధంగా బస్సుల ద్వారా వచ్చే టోల్ రుసుము ఏమవుతుందంటే 10 రూపాయలు ఇంటూ మొత్తం బస్సులు 10బి. మొత్తం రుసుము ఏమవుతుంది? కార్ల ద్వారా వచ్చే మొత్తం రుసుము 5సి, బస్సుల ద్వారా వచ్చే మొత్తం రుసుము 10బి, రెండు కలిపినప్పుడు 5,500. ఇలా చూసినప్పుడు మనకు రెండు సమీకరణాలు వస్తున్నాయి. ఒకటి ఏంటి? సి ప్లస్ బి ఈక్వల్ టు 900, అదేవిధంగా 5సి ప్లస్ 10బి ఈక్వల్ టు 5,500. ఈ రెండు సమీకరణాలను మనం ఏర్పాటు చేయగలిగాం. ఈ రెండు సమీకరణాలని సమీకరణ వ్యవస్థ అంటాం. సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉన్నప్పుడు మనం వ్యవస్థ అని పిలవచ్చు. అయితే ఇక్కడ వరకు కూడా మనం ముందు వీడియోలో చర్చించి ఉన్నాము. ఈ రెండు సమీకరణాల నుంచి మనం సి విలువను, బి విలువను కనుక్కున్నట్లయితే మనం సాధించినట్లే అవుతుంది ఇచ్చిన సమస్యని. ఉదాహరణలో చూడండి మనం ఎలా సాధించబోతున్నామో ఈ సమీకరణాలని. ముందుగా ఇచ్చిన రెండు సమీకరణాలను తీసుకోండి. ఇదే కదా సమీకరణ వ్యవస్థ. సి ప్లస్ బి ఈక్వల్ టు 900, అదేవిధంగా 5సి ప్లస్ 10బి ఈక్వల్ టు 5,500. ఇవి రెండు సమీకరణాలు. ఈ రెండు సమీకరణాలను మనం రెండు పద్ధతుల ద్వారా సాధించవచ్చు. ఒకటి, గ్రాఫ్ కాగితం పైన ఈ సమీకరణాలను గీసి అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయో తెలుసుకుంటే చాలా సులభంగా సి మరియు బి విలువ తెలుస్తాయి. లేదా ప్రతిక్షేపణ పద్ధతి, అంటే మొదటి సమీకరణం నుంచి సి విలువను కానీ బి విలువను కానీ కనుక్కొని దాన్ని రెండో సమీకరణంలో ప్రతిక్షేపించవచ్చు. నేను ఈ సమీకరణ వ్యవస్థని సాధించడానికి గ్రాఫ్ కాగితం పైన ఈ రెండు సమీకరణాలను గీసి ఖండన బిందువు ద్వారా కనుక్కోబోతున్నాను. అది సులభంగా ఉంటుంది. మరి చూడండి, మనం ముందుగా ఈ సమీకరణాలని గ్రాఫ్ కాగితం పైన గీయాలి అంటే కొన్ని బిందువులు కావాలి కదా. కనిష్టంగా ఏదైనా ఒక రేఖీయ సమీకరణాన్ని మనం గ్రాఫ్ కాగితం పైన గీయాలంటే కనిష్టంగా 2 బిందువులు కావాలి. మరి ఆ 2 బిందువులు ఎలా ఏర్పాటు చేస్తున్నామో చూడండి. మొదటి సమీకరణం ఇది, సి ప్లస్ బి ఈక్వల్ టు 900. అవునా? మనకు కావలసిన 2 బిందువుల్ని ఇలా ఏర్పాటు చేస్తున్నాను. మొదటగా సి స్థానంలో లేదా సి ఉన్న చోట మనం 0ని తీసుకుందాం. అంటే సి ఉన్న స్థానంలో 0ని ప్రతిక్షేపిద్దాం. తద్వారా ఏమవుతుంది? 0 ప్లస్ బి ఈక్వల్ టు 900 లేదా బి ఈక్వల్ టు 900. అంటే సి విలువ 0 అయితే బి విలువ 900. అంటే అర్థం ఏమిటంటే కార్లు ఏమీ వెళ్ళలేదు అనుకుంటే మొత్తం బస్సులే వెళ్ళాలి, అవి 900 బస్సులు వెళ్ళాలి అని అర్థం. కాబట్టి నిరూపక తలం పైన లేదా గ్రాఫ్ కాగితం పైన ఈ బిందువుని ఎలా గుర్తించవచ్చు? సి కామా బి కదా, ఇలా 0, 900. అయితే ఇక్కడ నేను
ఎక్స్ అక్షం పైన సిని, వై అక్షం పైన బిని తీసుకుంటున్నాను. అది మీకు తరువాత తెలుస్తుంది. తరువాత మరొక బిందువుని ఏర్పాటు చేద్దాం మొదటి సమీకరణానికి. ఈసారి బి స్థానంలో సున్నాని తీసుకోండి. అంటే బి ఉన్న చోట సున్నాని ప్రతిక్షేపిద్దాం. అంటే ఇలా సి ప్లస్ 0 = 900. తద్వారా సి విలువ 900. అంటే ఈసారి బిందువు ఏమవుతుంది? 900, 0. సి విలువ 900, బి విలువ 0. ఇది మొదటి సమీకరణానికి నిరూపక తలం పైన లేదా గ్రాఫ్ కాగితం పైన గీయడానికి మనకి 2 బిందువులు తయారయ్యాయి. రెండవ సమీకరణానికి కూడా ఇలానే చేస్తే మనకి మరొక 2 బిందువులు వస్తాయి. తద్వారా గ్రాఫ్ కాగితం పైన చాలా సులభంగా గీయవచ్చు రెండవ సమీకరణానికి కూడా. అది ఎలాగో చూడండి. ఇది కదా సమీకరణం. ఇక్కడ కూడా మొదటగా సి విలువ లేదా సి స్థానంలో మనం సున్నాని ప్రతిక్షేపిద్దాం. తద్వారా ఏమవుతుంది? 5 × 0 + 10b = 5500. అంటే 10b = 5500. అంతిమంగా బి విలువ ఏమవుతుందండి? 550 అవుతుంది. తరువాత బిందువు ఏమవుతుంది? సి విలువ 0, బి విలువ 550 కదా. ఇది ఒక బిందువు. మరి రెండో బిందువు కోసం ఏం చేద్దాము అంటే బి స్థానంలో 0 తీసుకుందాం. ఇలా ఇప్పుడు చూడండి, బి స్థానంలో 0ని ప్రతిక్షేపించండి. 5c + 10 × 0 = 5500. తద్వారా 5c = 5500. అంటే సి విలువ 1100 వస్తుంది. మరి బిందువు ఏమవుతుంది? 1100, 0. రెండవ సమీకరణానికి కూడా 2 బిందువులు వచ్చాయా? వచ్చాయి. అయితే వీటిని మనం గ్రాఫ్ కాగితం పైన గీసే ప్రయత్నం చేద్దాం. ఇది గ్రాఫ్ కాగితం. ఈ గ్రాఫ్ కాగితం పైన మనం తీసుకున్న 2 సమీకరణాలను గీసే ప్రయత్నం చేద్దాం. మొదటి సమీకరణానికి సంబంధించిన బిందువులు ఎలా ఉన్నాయి? ఇలా ఉన్నాయి, అవునా? ఇక్కడ సి అనేది కార్లను సూచిస్తుంది, బి అనేది బస్సులను సూచిస్తుంది. కాబట్టి మొదటి 2 బిందువులు ఎలా ఉన్నాయి? మొదటి బిందువు 0, 900. రెండవ బిందువు 900, 0. ఈ రెండింటిని కలిపే ప్రయత్నం చేయండి. ఇది మొదటి సమీకరణానికి సంబంధించిన రేఖ, సరళ రేఖ. అదేవిధంగా రెండవ సమీకరణానికి సంబంధించిన బిందువులు ఏంటో చూడండి. 0, 550 మరియు 1100, 0. మొదటి బిందువు ఎలా ఉంది? 0, 550. రెండవ బిందువు 1100, 0. ఈ రెండింటిని కలిపే ప్రయత్నం కూడా చేయండి. మీరు గమనించినట్లయితే ఈ రెండు రేఖలు ఒకచోట ఖండించుకున్నాయి కదా. అవే మనకు కావలసిన సమీకరణాల యొక్క సాధన. అవి ఎక్కడ ఖండించుకున్నాయో ఆ ఖండన బిందువు నుండి ఎక్స్ అక్షం పైకి, అదేవిధంగా వై అక్షం పైకి మీరు ఇలా గీసినట్లయితే ఆ కార్ల విలువలు, కార్ల సంఖ్య మరియు బస్సుల సంఖ్య తెలుస్తుంది. అంటే చూడండి, 700 కార్లు, అదేవిధంగా 200 బస్సులు ఆ వంతెనని ఒకరోజు దాటాయని అర్థం. ఇక్కడ ఈ 2 సమీకరణాలని మనం గ్రాఫ్ కాగితం పైన గీసి ఆ ఖండన బిందువు ద్వారా ఇచ్చిన సమీకరణాలను సాధించాం కదా. సాధించినప్పుడు ఎన్ని కార్లు మరియు ఎన్ని బస్సులు ఆ వంతెనను దాటాయో మనకి సులభంగా అర్థమవుతుంది. ఈ వీడియోలో మనం ఏం నేర్చుకున్నాం? సందర్భానుసారం అంటే మన నిజ జీవితంలో ఎదురయ్యే మన సమస్యలను సమీకరణాల రూపంలో కల్పన చేసి, అంటే మనకు ఎదురయ్యే సందర్భాన్ని లేదా సమస్యల్ని సమీకరణాల రూపంలో రాసి వాటిని సాధించడం ఎలాగో ఈ వీడియోలో మనం నేర్చుకున్నాం.